సింహాద్రి అప్పన్న భక్తుల సౌకర్యార్థం మరో ఘాట్ రోడ్డు సిద్ధమవుతోంది. కొత్త రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రయాణం సులభతరం కానుంది. మొత్తం 6 కిలోమీటర్ల మేర కనుమ దారి రూపుదిద్దుకుంటోంది. సింహాచలం పుణ్యక్షేత్రానికి మరో రహదారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతమున్న 6 కిలోమీటర్ల ఘాటు రోడ్డు రాకపోకలకు సరిపడా లేదు. దీనివల్ల భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మలుపులు తిరిగిన దారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించాలని 2 ఏళ్ల క్రితం వుడా ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలోని హన్మంతువాక నుంచి సింహాచలానికి 20 కిలోమీటర్ల పొడవున ఘాట్ రోడ్ నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ దారి వేస్తే భక్తుల కష్టాలు తీరుతాయని భావించినా సాంకేతిక కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. ఆ 20 కిలోమీటర్ల రోడ్డు సంగతి అటుంచితే ఇప్పుడున్న 6 కిలోమీటర్ల దారికి అనుబంధంగా అడవివరం బీఆర్టీఎస్ నుంచి నేరుగా సింహగిరిపైకి కొత్త కనుమదారి నిర్మాణం సాగుతోంది. అడవివరం నుంచి వెళ్లే రహదారిని అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. వాహనాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదంగా ఉండేలా రోడ్డు పక్కన మొక్కలు పెంచనున్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నానాటికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. దీనికి వెసులుబాటు కలిగించే విధంగా హనుమంతవాక, ఎంవీపీ కాలనీ, మధురవాడ పక్క నుంచి వచ్చే యాత్రికులకు దగ్గరగా ఉండే విధంగా ముడసర్లోవా బీఆర్టీఎస్ రోడ్డు నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్ పక్క నుంచి పైన ఉన్న పాత ఘాట్ రోడ్డుకి కలిసే విధంగా ఒక కొత్త ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అంటే అలైన్మెంట్ విషయంలో కానీ, రావటం విషయంలో కానీ అప్పుడున్న కాంట్రాక్టర్ పనులు మధ్యలో నిలిపివేయడం జరిగింది. తిరిగి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ తయారు చేసి తిరిగి చేపట్టడం జరిగింది. 3 నెలల్లో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవుతుంది. సింహగిరికి వచ్చే భక్తులకి కొత్త రహదారి మార్గం సిద్ధమవుతోంది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వెళ్లేందుకు ఒక మార్గం, వచ్చేందుకు ఒక మార్గం ఉండడంతో భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని దేవస్థానం చెబుతోంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.